Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య ధ్యాన వడక చివరి రోజు మనమున్నాం. ఈరోజు టైం టేబుల్లో ఒక చిన్న మార్పు ఉంది. ఉదయము 6 గంటలకి దివ్య బలి పూజ కాదు. నేనిప్పుడు యేసుక్రీస్తు శ్రమల ధ్యానము, ది మెడిటేషన్ ఆన్ ద ప్యాషన్ ఆఫ్ జీసస్ మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్య అయిన వెంటనే సిస్టర్ బాను మీతో యేసుక్రీస్తు పంచగాయాల గురించి ఇంకొక వాక్య సందేశము అందించబోతూ ఉన్నారు. సాయంకాలము 6 గంటలకి మనకు యేసుక్రీస్తు కరుణ, యేసుక్రీస్తు ప్రేమ ఒక దైనందిన జీవిత అనుభవంగా మారేలాగున సమిష్టి దివ్య పరిశుద్ధ బలిపూజ, దివ్య ప్రసాద ఆరాధన మీకోసము నడిపించబోతున్నాం. అందువలన ఉదయము 2 వాక్య పరిచర్యలు, సాయంకాలం 6 గంటలకి పరిశుద్ధ దివ్య బలిపూజ, దివ్య ప్రసాద ఆరాధన. ఈ టైం టేబుల్ని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోమని ప్రారంభములో మీతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. బిడ్డలారా, నేను ఇప్పుడు చెప్పబోయే అంశము యేసుక్రీస్తు కరుణ, యేసుక్రీస్తు ప్రేమ యొక్క అగాధము, విశాలత, ఎత్తు తెలుసుకోవటానికి చాలా చాలా అవసరమై ఉన్నది. అందువలన మానవ ఆలోచనతో, బుద్ధితో అర్థం చేసుకోలేని దేవుని యొక్క ఈ శ్రమల ధ్యానం పరిశుద్ధాత్మ సహాయంతో చేసుకోవటానికి 1 నిమిషం శ్రమలు ఉంచి నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, గత 4 రోజులుగా దివ్యకారుణ్య ధ్యాన వడకం సరిగా అటెండ్ అవ్వటానికి మాకు తోడ్పడినందుకు మీకు వందనములు. ఈ చివరి రోజు ఉదయకాలము మీ పరిశుద్ధాత్మ ప్రసన్నత మేము కోరుకుంటున్నాం. నా కోసం మృతి చెందిన యేసుక్రీస్తు, నా కోసం శ్రమలు అనుభవించిన యేసుక్రీస్తు, నా కోసము బిగ్గరగా సెలవుపై ఏడుస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి తలవాల్చి మరణించిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కరుణను అర్థం చేసుకోవటానికి నాకు కావలసిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని ప్రసాదించండి ప్రభువా. నా మనస్సు అటు ఇటు తిరగాడనీయకుండా ఈ బిడ్డల మనస్సును, ఆలోచనను మీ స్వాధీనములో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రమల ధ్యాన వాక్యపరిచయ సమయంలో దేవుని ఆత్మ ప్రేరణ ఈ బిడ్డలకి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుని ప్రేమను, కరుణ తెలుసుకోవటానికి ఈ బిడ్డల మనస్సుకు వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాం. బుద్ధికి జ్ఞానం కలిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రసన్నత ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరి మీద ఆవరించి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, అతిదూతలారా, హతసాక్షులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించని వేడుకుంటున్నాం. నీ కుమారుని శిలువ బాధలను దగ్గర ఉండి కళ్ళారా చూసిన అమ్మ, నీ యొక్క ఈ కుమారుడు శిలువపై వేలాడి మరణిస్తున్న వేళలో ఆయన పాదాల చెంద కూర్చున్న అమ్మ, నీకు కలిగిన ఆ ఆంతరిక వేదన, నీకు కలిగిన ఆ గాయం, నీకు కలిగిన ఆ మానసిక వ్యధ మాకు కూడా నేర్పించమని ప్రార్థిస్తున్నాం. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుణ యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియచేసిన దేవుని కరుణ రహస్యాలలో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, యు ప్లీజ్ మీ మోస్ట్ వెన్ యు మెడిటేట్ ఆన్ మై ప్యాషన్ అని ఆమె తన డైరీలో పేజీ నెంబర్ 379 పేజీలో రాసింది. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే నా శిలువ శ్రమల గురించి, నా బాధల గురించి, వేదనల గురించి ఎక్కువ ధ్యానం చేస్తారో ఆ ధ్యానం నాకు ఎక్కువగా ప్రీతి కలిగించును, నాకు ఎక్కువగా ఆనందం కలిగించును, నాకు ఎక్కువగా ఓదార్పు కలిగించును అని దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియచేశాడు. ప్రియబడులారా, దీని వెనక ఉన్న కారణం ఏమిటంటే, మనము లూకాసు వార్త 22వ అధ్యాయము 28, 29 చదివితే యేసుక్రీస్తు అపోస్తులతో పలికిన ఒక మాట ఉంటుంది. అదేంటంటే, నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. ఆయన శ్రమలను, వేదనలను సరిగా అర్థం చేసుకున్న వారు మీరేనని తన శిష్యులతో యేసుక్రీస్తు తన మనోగతాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వింటామా? నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. నేను కూడా మీకు ఇచ్చుచున్నాను. ఇంకా ముందుకు, మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి, సింహాసనముల మీద కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. బిడ్డలారా, యేసుక్రీస్తు తన 2వ రాకలో ఒక రాజుగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా ఆయన వస్తారు. పాపులను, నీతిమంతులను వేరుపరచి ఒక్కొక్కరి క్రియలను బట్టి తగిన ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనమైపై ఆసీనుడైనప్పుడు శిష్యులకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా తండ్రి రాజ్యములో నాతో కలిసి విందు ఆరగించటానికి మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను. మీరు ఇజ్రాయేలు 12 గోత్రములపై సింహాసనములపై ఆసీనుడై ఉండి తీర్పు విధించెదరు. ఇంత గొప్ప అవకాశం అపోస్తులకి యేసుక్రీస్తు ఇవ్వటానికి కారణం ఏంటంటే బిడ్డలారా, వారు ఆయన శ్రమలలో ఆయనకి తోడుగా ఉన్నారు కాబట్టి. వేరే ఎవరిని గురించి యేసుక్రీస్తు ఈ మాట పలకలేదు. నా తండ్రి రాజ్యములో మీరు నాతో కూడా వింతారగిస్తూ ఇజ్రాయేలీయుల 12 గోత్రముల సింహాసనపై ఆసీనుడవై ఉండి తీర్పు విధించే అవకాశం, అధికారం యేసుక్రీస్తు బైబిల్లో ఎవరికి ఇవ్వలేదండి. అపోస్తలులకు ఇవ్వటానికి కారణం ఏంటంటే బిడ్డలారా, యేసుక్రీస్తు ఎలా రక్తం చెంది వేదన బాధలను సహించి ఆయన మరణించాడో, మానవ రక్ష చరిత్ర సంఘటన ఆయన సాధించాడో, ఆయన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అపోస్తలులు అందరూ కూడా యేసుక్రీస్తులాగా రక్తం చెంది హతసాక్షిగా మరణించారు. ప్రియులారా, 2 నెలల క్రితం నేను ఫాదర్ బెన్నీ ఎస్వీడి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు యేసుక్రీస్తు ఎన్నుకొని అభిషేకించిన 12 మంది అపోస్తులు ఎలా ప్రాణం విడిచారో, ఎలా హతసాక్షిగా మరణించారో, ఎలాంటి క్రూరమైన వేదనలకి, బాధలకి వారు గురి అయి యేసుక్రీస్తులాగా చివరి బిందు రక్తం కూడా ధారగా పోసి ఎలా మరణించారో అని నేను మీకు స్పష్టంగా తెలియచేశాను. అందువలన
ఈ అపోస్తలులు 12 మందిలో కేవలం యోహాను మాత్రమే పాత్మోస్ ద్వీపులో ఐలాండ్లో ఆయన ఒంటరిగా వేయబడినప్పుడు ఒక గుహలో కూర్చొని సువార్తని రాయటానికి, ముసలి వయస్సుల వరకు మరణించటానికి ప్రేములారా ఆయనకి మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. మిగిలిన 11 మంది అపోస్తలులు రక్తం చెంది మరణించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా శ్రమలలో నాతో తోడుగా ఉన్నవారు మీరే. ఈ గొప్ప అవకాశం, ఈ గొప్ప అధికారం నాతో కూడా సింహాసనంలో కూర్చొని తీర్పు విధించే అధికారం మీకు ఇస్తున్నానని యేసుక్రీస్తు వారితో మాట్లాడటానికి కారణం. దీని వెనక ఒక సైకాలజికల్ రీజన్ ఉంది బిడ్డలారా. అదేంటంటే, మనుషులు మీకు చేసినటువంటి మేలు, గుడ్నెస్, సహాయము, ఉపకారము అన్నీ త్వరగా మర్చిపోతారు. యూ విల్ ఫర్గెట్ ద గుడ్, ద హెల్ప్, ద గుడ్ టైమ్స్ వెరీ ఈజీలీ. కానీ మనిషికి ఎప్పుడైనా ఒక గాయం కలిగిందంటే, బాధ కలిగిందంటే, ఎవరైనా ఒక వ్యక్తి వలన ఇబ్బందులో, సమస్యలో కన్నీటికి గురి అయ్యారంటే పిల్లలారా, ఆ ఇబ్బంది కలిగించిన వాడిని, తలదించవలసినటువంటి ఆ పరిస్థితిని, ఆ సన్నివేశాన్ని ఏ ఒక్క మనిషి కూడా త్వరగా మరిచిపోలేరు. బాధలు, వేదనలు వెంటనే గుర్తుకు వస్తాయి. కన్నీరు నీ కన్ను నుంచి అంత త్వరగా ఆరిపోవదు ప్రియలారా. అందువలన ఇటువంటి వేదనలో, బాధలలో, కన్నీట్లో, ఇబ్బంది సమయంలో ఒక వ్యక్తి నీకు తోడుగా నిలబడితే, నిన్ను ఆదుకుంటే, నిన్ను అర్థం చేసుకుంటే, ఒక్కసారి నిన్ను పట్టుకుంటే, హత్తుకుంటే, నిన్ను అర్థం చేసుకుంటే, ఆ వ్యక్తిని మాత్రం ఎవరు ఎప్పుడు మర్చిపోలేరు. ఎందుకు? వేదన త్వరగా మర్చిపోలేరు కాబట్టి ఆ వేదనలు నీకు తోడుగా నిలబడిన వ్యక్తిని కూడా నువ్వు మర్చిపోలేరు. అది రెండు కూడా ఎప్పుడు నీ మనసులో మరణం వరకు ఉండిపోయే అవకాశం ఉంది. ఇది ఒక హ్యూమన్ సైకాలజీ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకో. మంచి టైంలో అన్ని బాగా ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు పెద్దగా ఏమీ గుర్తుండదు. కానీ వేదన, బాధలు, కన్నీరు మర్చిపోలేవు. అందుకే యేసుక్రీస్తు అపోస్తలులను మెచ్చుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. లూకా 22:28 నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ మనశ్శాస్త్రపరమైన సైకాలజికల్ ఒక అంశాన్ని అర్థం చేసుకుని యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేసిన రహస్యములలో ఒక శ్రేష్టమైన అంశం ఇది బిడ్డలారా. రిమెంబర్, ఐ రీడ్ ఓవర్ హియర్, రిమెంబర్ మై ప్యాషన్ అండ్ మెడిటేట్. అనగా నా శ్రమలను గుర్తుంచుకొని ధ్యానం చేయి, నాతో కలిసి ఉండు. ఇక్కడ ఒక మాట నేను మీ జ్ఞప్తికి తీసుకురావాలనుకుంటున్నా. యేసుక్రీస్తు బిడ్డలారా గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి తన 12 మంది అపోస్తలుల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. ఓకే, అపోస్తలుని ఒక దగ్గర వదిలిపెట్టి ఆయన కొంతసేపు ముందుకు సాగిపోయి అక్కడ ప్రార్థన చేశారు ఒంటరిగా. ఈ గెత్సెమనే తోట ధ్యానం ఆల్రెడీ మీకు బాణసిస్టర్ చెప్పింది కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ నీ మనస్సులో మీ శ్రద్ధ ఒకే ఒక అంశం దగ్గర తీసుకురావాలనుకుంటున్నా. ప్రియులారా, కాసేపు యేసుక్రీస్తు మోకరిల్లి ప్రార్థన చేసి మళ్ళా తిరిగి అపోస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు వారితో? మీరు నాతో మేలుకువతో ఉండి ప్రార్థన చేయమన్నాడు. రెండవసారి మళ్ళా తిరిగి వచ్చిన వారు నిద్రపోతూ ఉండగా ఆయన మళ్ళా ఏమన్నాడు? మీరు ఇంకా నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారా? మేలుకువతో ఉండి ప్రార్థన చెయ్యి. శరీరము
బలహీనముగా ఉండు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఏం కోరుకున్నాడు? ఆయన తన చెమట రక్త బిందువులే భూమిపై పడనంద ఆవేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, వీరిక్కడ పందులాగా తిని పడుకోవటానికి యేసుక్రీస్తు తీసుకురాలేదు. ఆయన ఏం కోరుకున్నాడు? మీరు నాతో మేలుకువతో ఉండి ప్రార్థన చెయ్యి అనగా, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకొక ప్రార్థన, ఒక హస్తం సపోర్ట్, అదని అర్థం చేసుకోవటానికి ఆయన కోరుకున్నాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు శిష్యుల దగ్గర నుండి కోరుకున్నది ఇది ఒక్కటే, మీరు మేలుకువతో నాతో ఉండు. ఇక్కడ సిస్టర్ ఫౌస్టినా గారికి ఏం తెలియజేస్తూ ఉంటుంది యేసుక్రీస్తు? రిమెంబర్ మై ప్యాషన్ అండ్ మెడిటేట్. ప్రియులారా, ఆయన శ్రమలను మనసులో ధ్యానం చేసుకోవటం యేసుక్రీస్తుకి చాలా ప్రీతి కలిగించు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యం. ఇంకా ముందుకు, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మై వర్డ్స్, అట్లీస్ట్ బిలీవ్ మై వూండ్స్. నా మాటలని మీరు నమ్మకపోయినా కనీసం నేను మీకోసం భరించిన, సహించిన, పొందిన గాయాలనైనా మీరు నమ్మండి. చూడండి, ఆ గాయముల గురించి యేసుక్రీస్తు ఎంత గొప్పగా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. ఇంకా ముందుకు బిడ్డలారా, వన్ ఆఫ్ ద quickest and surest ways to grow in holiness is to meditate my passion of the Lord. అనగా నీవు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిశుద్ధత యందు, దేవుని ఆత్మయందు బలపడటానికి, ఎదగటానికి ఖచ్చితమైనటువంటి, త్వరగా సాధించగలుగుతున్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన శ్రమలను గురించి ధ్యానం చేయటమేనని పేజీ నెంబర్ 379 పేజీలో సిస్టర్ ఫౌస్టినా గారు రాసి పెట్టింది. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఏం కోరుకుంటారు? నేను పాప జీవితం వదిలిపెట్టాలి, కరెక్టే కదా? నేను ఆత్మలో ఎదగాలి, కరెక్టే కదా? నేను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉండాలి, అదే కదా? నూతన జీవితం కావాలి, ఇదే కదా బిడ్డలారా అందరూ కోరుకున్నది? దీనికి ఒక షార్ట్ కట్, ఈజీ మార్గం యేసుక్రీస్తే పునీత ఫౌస్టినమ్మ గారికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నా గాయముల గురించి, నా శ్రమల గురించి, నా బాధల గురించి, నా వేదనల గురించి మీరు ధ్యానం చేయండి, మెడిటేట్ చేయండి, నాతో ఉండండి. అది మీరు త్వరగా దేవుని ఆత్మలో, అభిషేకములో, పరిశుద్ధులో ఎదిగే మార్గం అని చెప్పి యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియచిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ శ్రమల ధ్యానం వలన అది నిన్ను పరిశుద్ధులుగా చేస్తూ ఉంటుంది. అలాగే నువ్వు ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని కూడా పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. అంటే ఏ విన్ విన్ సిచ్యువేషన్. మీకు లాభం, వాళ్ళకి లాభం, మీకు మేలు, వాళ్ళకు మేలు. బిడ్డలారా, చూడండి ఈ శ్రమల ధ్యానం ఎంత గొప్పగా సహాయం చేస్తూ ఉంది. ఇంకా యువర్ సోల్ విల్ అటైన్ ఎ డిస్టింక్ట్ బ్యూటీ. అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలకి ప్రియులారా అందం ఉంది. అందమైనటువంటి ఆత్మలుగా దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నారనే మాట. అందువలన దేవుని రాజ్యములో సూర్యుని వలె, నక్షత్రం వలె, చంద్రుని వలె రకరకాల ప్రకాశముతో ప్రకాశించటానికి, మీ ఆత్మకు ఉన్నటువంటి వెలుగు త్వరగా సాధించటానికి ఒక ఈజీ మార్గం ఏంటంటే యేసుక్రీస్తు శ్రమల గురించి ధ్యానం చేయటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్ చెప్పాలంటే కత్తోలిక శ్రీ సభలు మనకి గమనించండి 4 దేవరహస్యాలు ఉన్నాయి. ఒకటి మీకు తెలుసు, సంతోష దేవరహస్యములు. రెండవది వెలుగు దేవరహస్యములు. మూడవది దుఃఖ దేవరహస్యములు. 4వది మహిమ దేవరహస్యములు. జపమాల చెప్పటం అంటే టకటకటడి అని చెప్పి ముగిచేస్తారు. ప్రియులారా, జపమాల ప్రార్థన చెప్పవలసింది ఇలా ఈ నీళ్లు ప్రవహించడం, నీళ్లు పోసినట్టు చెప్పేది కాదు. ఎందుకంటే అలా జపమాల చెప్పే వాళ్ళ ప్రార్థనని విన్నాను. జపమాల ప్రార్థన
ప్రియులారా, 4 రహస్యాలు ఉంటే ఒక్క దేవ రహస్యం భక్తితో మీరు జపమాల ప్రార్థన చెప్పాలంటే మీకు అర్ధగంట టైం పట్టద్ది. కొంతమంది ఈ అర్ధగంట చెప్పవలసిన జపమాల ప్రార్థనని 10 నిమిషాల్లో ముగిచేస్తారు. యాక్చువల్లీ బిడ్డలారా, ఈ 4 దేవ రహస్యాలు మీరు ప్రార్థించినప్పుడు ఆ ఒక్కొక్క దేవ రహస్యం గురించి మీరు ధ్యానం చేయాలి, మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసి, ఇప్పుడు కొంతమంది అడిగారు, ఫాదర్ గారండి ఈ 4 దేవ రహస్యములు తల్లి మరియమ్మ మీద ఉన్న ప్రార్థన కదా, ఇది యేసుక్రీస్తు ప్రార్థన కాదు కదా, ఇది బైబిల్ను గురించినటువంటి యేసుక్రీస్తు జననం మొదలుకొని పునరుద్ధానం వరకు ఉన్న సంఘటనలు కాదు కదా, మరియమ్మకి ప్రాముఖ్యత ఉంది కదా అని కొంతమంది జపమాల గురించి హేళన చేస్తూ వేరే కత్తులకు ఎదుర సంఘాలు మాట్లాడుతున్న మాట నేను విన్నాను. బిడ్డలారా, మీకెందుకు జపమాల తల్లి మరియమ్మ ప్రార్థనగా అనిపిస్తుంది అంటే మీరు ఆ తల్లి మరియమ్మ ప్రార్థనకి లేదా మంగళవార్తకి మీరు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. కానీ అది కాదు. జపమాల ప్రార్థన ఏంటంటే ప్రియబిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తు పుట్టుక రీతి మంగళవార్తగా గేబ్రియల్ సన్మనస్కుడు మరియమ్మకి తెలియజేసిన మొదటి ఆ సన్నివేశం మొదలుకొని చివరికి తల్లి మరియమ్మని భూలోకానికి పరలోకానికి రాజ్ఞిగా కిరీటధారిణిగా చేసే వరకు ఉన్నటువంటి ప్రియబిడ్డలారా 20 రహస్యాలను మీరు ధ్యానించినప్పుడు గమనించండి, మీరు యాక్చువల్లీ దేవర ప్రసాదం చేతందన్న మరియమ్మ వందనము అని చెప్పి ఈ ప్రార్థన చెప్పే ముందుగా ఈ ఒక్కొక్క సన్నివేశాన్ని, రహస్యాన్ని మీరు ధ్యానించాలి. ఈ ధ్యానం చేయడానికి ఎక్కడండి టైం? ఈ రహస్యాల మీద ఎవరికి మైండ్ ఉండదు. ప్రియబిడ్డలారా, నిజంగా చెప్పాలంటే ఈ రహస్యాల మీద ధ్యానించాలి. ఎందుకు తెలుసా? మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించినటువంటి ఒకే ఒక వ్యక్తి తండ్రి దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. అందువలన ఒక జపమాల ప్రార్థన చెప్పే ముందు ఈ రహస్యమును గురించి కాసేపైన ధ్యానించి ఈ మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించటానికి యేసుక్రీస్తుకి మొదటి శిష్యురాలుగా, ఒక తల్లిగా, ఒక శిష్యురాలుగా ఆయన అడుగుజాడలలో నడిచినటువంటి పూర్తిగా యేసుక్రీస్తుతోనూ తండ్రి దేవునితోనూ సహకరించి లూకా 1:38 ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికి దేవమాధత్వం స్వీకరించినటువంటి ఆ తల్లిని కూడా యేసుక్రీస్తు చెంద నిలబెట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శ్రమలను గురించి ఇది యాక్చువల్లీ జపమాల ప్రార్థన. ప్రతి ఒక్క క్యాథలిక్స్ మీరు ఈ వాక్యం వింటూ ఉండగా మీ ఇంటిలో మీ జపమాల ప్రార్థన చేసే విధానం ఒక మెషిన్ లాగా, నీళ్లు పోసేలాగా నిద్రపోతూ చేస్తూ ఉన్నవంటి బిడ్డలారా, ఇది కాదు చేయవలసిన రీతి. యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి ధ్యానం. నేను ఇందాక చెప్పినట్లుగా 5-6 గొప్ప గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవటానికి, ఆత్మలు ఎదగటానికి, నీ ఆత్మకి అందమైనటువంటి ఒక ఆత్మగా తయారు చేయటానికి, యేసుక్రీస్తుని ప్రీతి కలిగించటానికి, ప్రియబిడ్డలారా ఇన్ని గొప్ప గొప్ప కార్యములు నిజ జరగటానికి ఆయన మనకిచ్చినటువంటి సింపుల్ మార్గం ఇదే. మీరు ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఇక మీదట మీరు శ్రద్ధతో నేను ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని మీరు వినండి. ఎందుకంటే మనము
యేసు క్రీస్తు యొక్క శ్రమల, బాధల, వేదనల, సంఘటనలను కొద్దిగా లోతుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. నెంబర్ 1 ప్రియబిడ్డలారా, పీలాతు రాజభవనములో యేసుక్రీస్తుని దోషిగా తీర్పు విధించి మరణశిక్షకి అప్పచెప్పి భారమైన ఒక శిలువ బలవంతంగా ఆయన భుజస్కంధాల మీద మోపారు రోమా సైనికులు. యేసుక్రీస్తు తన భుజస్కంధాల మీద మోసినటువంటి శిలువ భారం 150 కిలోలు. మీకు తెలుసు బిడ్డలారా, ఒక శిలువకి నిలువుగా ఉన్నటువంటి ఒక భాగం ఉంటుంది, అడ్డంగా పెట్టిన ఇంకొక భాగం ఉంటుంది. యేసుక్రీస్తు శిలువని ఇలా నిలువుగా వారు తయారు చేసినటువంటి ఆ భారమైన ఆ చెక్క ముక్క బిడ్డలారా, చరిత్ర సంఘటన, చరిత్ర లేఖలను ఆధారం చేసుకుంటూ చూస్తే దానికి 15 అడుగులు లాంగ్, పొడుగుగా ఉంది అన్నమాట. 15 అడుగులు. అలాగే అడ్డంగా ఉన్నటువంటి ఆ చెక్క ముక్క బిడ్డలారా 8 అడుగులు దూరం. ఈ 15 అడుగులు నిలువుగా ఉన్నటువంటి ఒక పెద్ద చెక్క ముక్క, ప్రియబిడ్డలారా 8 అడుగులు అడ్డంగా ఉన్నటువంటి ప్రియబిడ్డలారా ఆ చెక్క ముక్క, రెండు కలిపి 150 కిలోలు భారం ఉన్నటువంటి సిలువ యేసుక్రీస్తు భుజస్కంధాల మీద మోపారు. నేను ఒక్కొక్కటి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మీరు నాతో మానసికంగా ఒక యాత్ర చేయాలి. మీరు ఇది ఒక ధ్యానం, యేసు శిలువ శ్రమల ధ్యానం. మనం వాక్యం వినటం లేదు. ఈ టాక్ వాక్యం వినటానికి కాదు బిడ్డలారా, నేను మీతో మాట్లాడుతున్న ఈ శిలువ శ్రమల ధ్యానం మీ మనసులో అతుక్కొని పోవాలి. ఎందుకు తెలుసా, రేపటి నుంచి మీరు శిలువ మార్గ ప్రార్థనలో పాల్గొన్నా, మీరు 4 దేవరహస్యాలతో కూడిన జపమాల ప్రార్థన చెప్పినా, మీ మనసులో బెన్నిఫాదర్ ఈ దివ్య కారుణ్య ధ్యాన వడక్క 5వ రోజు ఉదయకాలం 6 గంటలకు చెప్పే వాక్యం మీ మనసులో ఒక బల్బులాగా వెలగాలి. అప్పుడే యేసుక్రీస్తుకి చాలా సంతోషము కలిగించు, ఆనందం కలిగించు ఒక పుణ్యకార్యము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందినటువంటి కార్యం మీరు చేస్తారు. ఇది మొదటి అంశం. రెండవది బిడ్డలారా, ఈ 150 కిలోల భారం కలిగినటువంటి సిలువ ఎలాంటి వ్యక్తి భుజస్కంధాల మీద మోపారని అడిగితే ప్రియబిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు హైట్ ఏంటంటే కేవలం 5 అడుగులు 11 ఇంచు యేసుక్రీస్తు హైట్. యేసుక్రీస్తు ఎంత ఎత్తున్నాడంటే ఆయనకి ప్రియబిడ్డలారా 5 అడుగులు 11 ఇంచు ఎత్తు యేసుక్రీస్తుకి, ఆయనకి 85 కిలోలు వెయిట్ భారం. కేవలం 5 అడుగులు 11 ఇంచులు మాత్రం ఎత్తున్న యేసుక్రీస్తు భుజస్కంధాల మీద 150 కిలోల భారం ఉన్నటువంటి ఒక పెద్ద చెక్క ముక్క మోపాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా దాదాపు 24 గంటల ముందు, 24 గంటలు పూర్తి కాలేదండి. యాక్చువల్ చెప్పాలంటే యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసే ముందు ఆయన చివరి కడరాత్రి భోజనం భుజించారన్నమాట. ఆ కడరాత్రి భోజనం ముగించిన తర్వాత యేసుక్రీస్తు ఏమి భుజించలేదు, ఏది తాగలేదు. అంతేకాదు, ఆ ప్రార్థన ముగించి అక్కడ బయటకు రాగానే యూదా ఇస్కరియోతు బండ్రోతులు సైనికులు తీసుకొచ్చి యేసుక్రీస్తుని ముద్దు పెట్టి అప్పచెప్పి చేతులు బంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. గమనించండి బిడ్డలారా,
నేను 2 సార్లు హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ఈ యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి పట్టి బంధి తీసుకుని పోయే స్థలము, అలాగే ఆయనకి విచారణ జరిగినటువంటి 3 కోర్టులు, అతని రాత్రి అంతా ఒక సొరంగం లాంటి ఒక గుహలో నడుములో తాడుగట్టి దించి పెట్టిన స్థలము ప్రియులారా, ఇటువంటి అన్ని చూసా. అందువలన నేను మీతో ఈ వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా నా మనస్సు నిజమైనటువంటి ఆయన బాధ యందు ఉంది. ఇప్పుడు నా మైండ్ అక్కడ తిరుగుతూ ఉంటుంది. అందువలన బిడ్డలారా, ఆయనకి రాత్రి నిద్ర లేదు. నిద్రపోకుండా ఉన్న ఒక వ్యక్తి దాదాపు 17 గంటల నుండి ఏమి తినకుండా ఏం త్రాగకుండా ఉన్న ఒక వ్యక్తి, అలాగే గమనించండి, అతనిని రాతి స్తంభం మీద కట్టి కొరడా దెబ్బలకి యేసుక్రీస్తుని గురి చేశారు. మీరు బిడ్డలారా చరిత్ర సంఘటన చూస్తే ప్రియబిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు శరీరం మీద 5408 గాయాలు ఉన్నాయంట. కేవలం 5 అడుగులు 11 ఇంచు మాత్రం హైట్ ఉన్న ఒక వ్యక్తి శరీరం మీద బిడ్డలారా 5480 గాయాలు ఒక వ్యక్తి శరీరంలో ఉంటే, ఆ శరీరం నుండి ప్రియబిడ్డలారా గమనించండి, రక్తం ధారధారగా ప్రవహించి పోతానే ఉండదు. ఈ 480 గాయాలలో చరిత్ర లేఖన ప్రకారం 150 గాయాలు చాలా లోతుగా ఉన్నాయంట. ఈ లోతుగా ఉన్న గాయాల నుండి బిడ్డలారా ఎంతగా రక్తము ప్రవహించిపోయింది, ఎంత వేదన, ఎంత ఆవేదన. తినలేదు, త్రాగలేదు, నిద్ర లేదు. అప్పుడు శరీరము బలహీనముగా ఉంటుంది. అంతేకాదు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి మోదియారు అని బైబిల్లో ఉంటుంది. ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తలపై వేయబడినటువంటి ఆ ముళ్ళ కిరీటం తయారు చేసటానికి వారు యూదులు వాడుకున్నటువంటి ఒక ముళ్ళ చెట్టు నేను హోలీ ల్యాండ్ వెళ్ళేటప్పుడు చూశాను. ఆ చెట్టుకు బిళ్ళరా ఒక్కొక్క ముళ్ళు దాదాపు 3-4 ఇంచులు పొడుగుందనమాట. అంటే ఎంత పెద్ద ముళ్ళు చూడండి బిళ్ళరా, 3-4 ఇంచులు పొడుగున్నటువంటి ముళ్ళు. చరిత్ర లేఖన ప్రకారం అలాంటి 17 ముళ్ళులు యేసుక్రీస్తు తలపై గుచ్చుకున్నాయి. 17 ముళ్ళు తలపై గుచ్చుకున్నాయి. ఇవి అన్నీ భరిస్తూ సహిస్తూ ప్రజలందరిపై ప్రియబిడ్డలారా అందరి వలన నిరాకరించబడి తిరస్కరించబడి శారీరక వేదనలతో మానసిక వేదనతో ప్రియబిడ్డలారా ఒక వ్యక్తి భుజస్కంధాల మీద 150 కిలోలు భారం ఉన్నటువంటి సిలువ మోపితే ఎలా ఉందండి, ఆలోచించుకో. ఆ సిలువ భారం మోసుకుని యేసుక్రీస్తు కల్వరి కొండకి నడుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మీరు సిలువ మార్గ ప్రార్థనలో ఆ ఫోటో చూస్తే యేసుక్రీస్తు భుజస్కంధాల మీద నిలువుగా అడ్డంగా ఉన్నటువంటి ఒక సిలువ మోపబడి కష్టపడి నడుస్తూ వెళ్తున్నట్లు మీరు చూస్తూ ఉన్నారు. కానీ రోమా చక్రవర్తి కాలములో శిలువ మరణానికి విధింపబడినటువంటి ఒక ఖైదీ, ఒక దోషి ఎలా ఈ శిలువ మరణానికి వారు తీసుకెళ్తారంటే, శిలువకి నిలువుగా ఉన్నటువంటి పొడుగైనటువంటి ఆ భాగం ఆల్రెడీ వారు మోసుకొని ఏ స్థలములో అయితే సిలువ వేయాలో ఆ స్థలానికి తీసుకుని పోయి అక్కడ పెట్టేస్తారు. అడ్డంగా ఉన్నటువంటి ఆ భాగం ఈ దోషి 2 భుజస్కంధాల మీద పెట్టి కట్టేస్తారు.
కట్టేటువంటి బిడ్డలారా గమనించండి, ఈ చేయిని కుడి ఎడమ రెండు చేతిని ఈ అడ్డంగా ఉన్నటువంటి ఆ చెక్క మొక్కతో గట్టిగా కట్టేసి ఆ వ్యక్తిని నెట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. శిలువ మార్గ ప్రార్థనలో యేసుక్రీస్తు 3 సార్లు శిలువ కింద బోల్తా పడినట్లు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఓకే, కానీ నిజంగా యేసుక్రీస్తు 3 సార్లు మాత్రమే పడ్డారా, ఇంకా ఎక్కువ సార్లు పడ్డారా మనకు నిజంగా తెలియదు. కానీ చరిత్ర లేఖన ప్రకారం ప్రియబడ్డారా, యేసుక్రీస్తు శిలువ కింద బోల్తా పడేది 3 సార్లు కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన శరీరం బలహీనముగా ఉంది అనే మాట. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, కారణం ఉంది. ప్రియబడ్డారా, ఈ శిలువ మార్గ ప్రార్థనలో యేసుక్రీస్తు మార్గ మధ్యలోనే చనిపోతారేమో భయపడి సైమోన్ అనే సిరీన్ అయినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు శిలువ మోయటానికి సైనికులు బలవంతం చేస్తూ ఉన్నారు. అనగా ఆయన దారిలోనే చనిపోతారేమో అని యూదులు సైనికులు భయపడ్డారు. ఎందుకు? ఆల్రెడీ ఆయన రక్తమంతా కారిపోయి శరీరం బలహీనముగా ఉండి మళ్ళా శిలువ కింద ఆయన పడిపోతూ ఉండగా దారిలోనే చనిపోతారేమో వారు భయపడ్డారు. ఆ క్రూరులు ఏం నిర్ణయం తీసుకున్నారు? యేసుక్రీస్తు చనిపోయే ముందే జీవముతోనే సిలువ వేయాలి అని నిర్ణయం తీసుకుని సైమన్ అనే వ్యక్తిని యేసుక్రీస్తు సిలువ ఆయనతో కలిసి మోయటానికి బలవంతం చేసి తీసుకెళ్తున్న సంఘటన ప్రియబిడ్డలారా మనం శిలువ మార్గ ప్రార్థనలో మనం చదువుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. అప్పుడు గమనించండి, మీ మనసులో ఆ పిక్చర్ రావాలి. అది ఎట్లా అంటే, ఒక మనిషి 2 చేతులని ఆ చెక్కతో కట్టి నెట్టి బలహీనంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్తూ ఉండే ప్రియబిడ్డలారా, యెరూషలేము నుండి కల్వరి కొండపైకి వెళ్ళినటువంటి ఆ దారి అంత సులువైనటువంటి దారి కాదు. పెద్ద పెద్ద చిన్న రాళ్ళు, రప్పలు, ముళ్ళు ఇవి అన్నీ నిండి ఉన్నటువంటి ఒక దారి. బిడ్డలారా, నేను ఆ దారి నడుచుకుంటూ వెళ్ళాను. అందువలన కంపల్సరీ కాలు జారి కాలు ద్రొట్టిల్లి ప్రియబిడ్డలారా ఒక మనిషి మళ్ళా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ భారమైనటువంటి ఈ పీస్ అంటే అడ్డంగా ఆయన భుజస్కంధాల మీద పెట్టి కట్టినటువంటి ఆ చెక్క మొక్క 45 కిలోల భారం ఉంది. అలా కాలు జారి మనిషి బలహీనమై కింద పడిపోతే గమనించండి, నీవు కానీ నేను కానీ ఒకవేళ కాలు జారి కింద పడితే ఏమవుతుంది? వెంటనే మనకు తెలవకుండా ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే నీవు కాలు జారి కింద పడిపోతా ఉంటే నీకు తెలవకుండానే నీ 2 చేతులు నీవు కింద పడి నీకు గాయం తగలకుండా, ముఖం తగలకుండా, నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే నీ చేయి అక్కడక్కడ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కింద పడిపోతూ ఉన్నామంటే నీ చేయి ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి నీకు సపోర్ట్ ఇవ్వటానికి, నీ ముఖం తగలకుండా. అది నీవు ఆలోచించి చేసేది కాదు. కాలు జారి కింద పడిపోతా ఉంటే వెంటనే నీ 2 చేతులు టక్కన ముందుకు వచ్చేస్తాయి ఎక్కడైనా పట్టుకోవటానికి. ఇది దేవుడు మనిషిని సృష్టించినప్పుడే పుట్టుకతోనే ఇచ్చినటువంటి ఒక కృప. కానీ యేసుక్రీస్తు పరిస్థితి చూడండి, 2 చేతులు ఈ 45 కిలోల భారం ఉన్నటువంటి అడ్డంగా ఉన్న చెక్క మొక్కతో గట్టిగా కట్టేస్తే ప్రియబిడ్డలారా ఆయన కాలు జారి కింద పడినప్పుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి కింద పడినప్పుడు ఏమవుతుంది? ఈ 45 కిలోల భారముతో ఆయన బోల్తా కింద పడితే బిడ్డలారా ముఖం రాళ్ల మీద, ముఖం భూమి మీద, ముఖం ముళ్ళు మీద తగిలి ముక్కు నుంచి కావచ్చు, పెదవుల నుంచి కావచ్చు, నోటి నుంచి కావచ్చు, కళ్ళ నుంచి కావచ్చు, ప్రియబిడ్డలారా ఈ చెంపల నుండి కావచ్చు,
రక్తం మళ్ళా ధారధారగా కారి 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 మళ్ళా గాయం ముఖములో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఆలోచించుకో. 45 కిలోల భారం ఉన్నటువంటి ఆ చెక్క ముఖం మోసుకుని ఒక వ్యక్తి కింద పడితే మీ ముఖం అనగా షోల్డర్ మీద ఆ భారం ఉంది, మీ బోల్తా పడినప్పుడు పిల్లరా ముఖం ఒక్కసారి ఎక్కడైనా తగిలితే, ఈ పెదవులు కానీ తగిలితే, ముక్కు తగిలితే బిడ్డలారా ఎంత భయంకరమైన వేదన వస్తుంది ఒక మనిషికి. రక్తం తప్పకుండా కారుతూ ఉంటుంది. అంతగా యేసుక్రీస్తు సహించి ప్రియలారా ఆయన యెరూషలేము నుండి కల్వరి కొండ వైపు దాదాపు బిడ్డలారా గమనించండి, ఒక 2 కిలోమీటర్ దూరం మినిమం ఉండవచ్చు యెరూషలేము నుండి ప్రియలారా కల్వరి కొండ వరకు. అంత దూరం ప్రియలారా యేసుక్రీస్తు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చరిత్ర లేఖన ప్రకారం 6.5 లీటర్ల రక్తం యేసుక్రీస్తు శరీరం నుండి ధారధారగా కారిపోయాయి. 6.5 లీటర్ల రక్తం. ఒక మనిషి ఆరోగ్యంతో ఉండటానికి, ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకటానికి ఒక మనిషికి ప్రియలారా అంత రక్తం ఉండాలి. ఈ రక్తం అంతా యేసుక్రీస్తు గమనించండి రాత్రి సమయం మీద కొట్టబడటం నుంచి, ఆ వేదన నుంచి చివరికి శిలువ మీద కొట్టబడి మరణించే సమయం వరకు 6.5 లీటర్ల రక్తం కారిపోయింది. అంటే ప్రియలారా లేవి కాండములో వాక్యం పలుకుతుంది, ప్రాణం రక్తములో ఉంటుంది. రక్తం కారిపోతే ఒక మనిషి చచ్చిపోతారు. అందుకే దేవుడు పుట్టుకతో ఏం చేశారు బిడ్డలారా, నీకు శరీరంలో ఎక్కడైనా ఒక గాయం కలిగితే కొద్దిగా రక్తం పోయిన తర్వాత ఆ రక్తం అక్కడ కట్టేస్తుంది. కట్టినాక ఇంకా రక్తం పోవకుండా దేవుడు నీ శరీరాన్ని నీవు చచ్చిపోకుండా ప్రాణం అనగా రక్తం కారిపోకుండా చేసే ఒక ఆటోమేటిక్ హీలింగ్ ప్రొసీజర్ మీ శరీరానికి ఉంది. కానీ యేసుక్రీస్తుకి ఏమవుతుంది, ఆ రక్తం కారుతూ ఉండగా ఆ రక్తం అక్కడ కట్టడానికి ఆగటానికి ఛాన్సే లేదు. ఎందుకంటే గాయం మీద గాయం తగులుతూ ఉంటుంది, దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉన్నాయి. అందుకే 6.5 లీటర్ రక్తం కారిపోతూ బిడ్డలారా యేసుక్రీస్తు వెంటనే మరణించాడనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలాంటి ఒక పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రయాణమవుతూ కల్వరి కొండ మీద చేరుకున్నాడు. ఒకటి, తన తల్లి మరియా, ఆమె సోదరులు, ఇంకా కొంతమంది స్త్రీలు, ఆయన మేలు పొందుకున్న వాళ్ళు, ఆయన వాక్యాన్ని ఆలగించిన వాళ్ళు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు, ఆయన ద్వారా పాప మన్నింపును పొందుకున్న స్త్రీలు, స్వస్థత పొందుకున్నవారు, విడుదల పొందుకున్నవారు, ఇలాంటి అనేక మంది బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగు వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా ఎంతగానో మానసిక వేదనకి గురి అయి యేసుక్రీస్తు ఈ శిలువ మోసుకుంటూ ఆయన కల్వరి కొండకి ప్రయాణమవుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించుకో బిడ్డలారా. చివరికి యేసుక్రీస్తు కల్వరి కొండపై చేరినప్పుడు వారేం చేశారంటే వాక్యం పలుకుతూ ఉంటుంది, యేసుక్రీస్తు వస్త్రములు వారు ఉలిచి తీసేశారు. మీరు
యేసుక్రీస్తు శిలువ స్వరూపం చూస్తే ఒక తెల్లని ఒక నారబట్ట ధరించి యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద వేలాడుతూ ఉన్న ఒక ఫోటో, ఒక స్వరూపం మీరు చూసి ఉండవచ్చు, ఇంట్లో ఉండవచ్చు. కానీ చరిత్ర లేఖన పరిశీలిస్తే బిడ్డలారా, యేసుక్రీస్తుని వారు తన ఊదా వస్త్రము తీసివేసి పరిపూర్ణ నగ్న శరీరముతో అతని సిలువేశాడంట. 33 వయస్సు ప్రాయం కలిగిన ఒక యువకుడు తల్లి ముందు, స్నేహితుల ముందు, బంధువుల ముందు, ఇరుగు వాళ్ళ ముందు, అలాగే బిడ్డలారా రోమా సైనికులు 35 మంది, ఐ రిపీట్ వన్స్ అగైన్, రోమా సైనికులు 35 మంది యేసుక్రీస్తు సిలువేయటానికి చక్రవర్తి అధికారముతో ఈ కార్యము నిర్వహించారు. అక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, ఫరిసేయులు ఉన్నారు, ఆడ మగ శిష్యులు అందరూ ఉండగబట్లారా. ఒక నిమిషం ఆలోచించుకోండి. అందరి ముందు నగ్న శరీరముతో ఒక్క తుండుగుడ్డ కూడా లేకుండా 33 వయసు ప్రాయం కలిగిన ఒక యువకుడిని అందరి ముందే శిలువ మీద అంట కొడితే, వస్త్రం ఉలిచి తీసేస్తే ఎంతగా సిగ్గు, ఎంతగా మానసిక ఆవేదన, ఎంతగా కృంగిపోయే ఒక్క పరిస్థితిలో యేసుక్రీస్తు ఉంటాడో. మీరు అనుకుంటారు, ఆయన నడుముకు చుట్టుకున్నటువంటి ఆ తొండుగుడ్డ ఏంటి? ప్రియబిడ్డలారా, చరిత్ర లేఖల ప్రకారం మనం తెలుసుకున్నటువంటి రహస్యం ఏంటంటే, యేసుక్రీస్తుని పరిపూర్ణ నగ్న శరీరముతో ఒక్క తుండుగుడ్డ కూడా లేకుండా కలువరి శిలువ మీద వారు అండగొట్టినప్పుడు ఆయన నగ్న శరీరం చూడలేక పలస్తీనాలో ఉన్న ఒక స్త్రీ తన శిరోవస్త్రము విసిరేసినది రోమా సైనికులు యేసుక్రీస్తు నడుముకు చుట్టుకున్నారంట. మీకు తెలుసు, పలస్తీనాలో స్త్రీలు శిరోవస్త్రధారి అయి జీవిస్తూ ఉంటారు. ఆయన 33 వయసున్న యేసుక్రీస్తు నగ్నత చూడలేక ఆయనను ప్రేమించిన ఒక పలస్తీనా స్త్రీ విసిరేసినటువంటి తన శిరోవస్త్రము, ఆ తుండుగుడ్డ సైనికులు యేసుక్రీస్తుని తొడిగించి ఆయన శిలువపై అండగొట్టాడు. ఆలోచన బిడ్డలారా, ఎంత వేదన! ఇంకొక శిలువ శ్రమల ధ్యానములో మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, మీరు ఎక్కువగా యేసుక్రీస్తు శిలువ శ్రమలు చూస్తే యేసుక్రీస్తు అరచేతిలో, కుడి ఎడమల ఈ అరచేతిలో మేకులు కొట్టబడి ఆయన శిలువ మీద వేలాడటం మీరు ఎక్కువగా ఫొటోసులో, వీడియోలో, సినిమాలో చూసి ఉండవచ్చు. చరిత్రకారులు మనకేం తెలియజేస్తున్నారంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని శిలువ మీద అండగొట్టడానికి వారు వాడినటువంటి మేకులు 8 ఇంచులు పొడుగైనటువంటి మేకులంట. ప్రియబిడ్డలారా, ఒక విషయం గమనించండి, 8 అంటే దాదాపు ఇంత పొడుగు ఉండవచ్చు. 8 ఇంచులు పొడుగైనటువంటి మేకులు యేసుక్రీస్తు అరచేతిలో కాదు, అరచేతిలో ఉన్నట్లే పిక్చర్లో బొమ్మలు కనిపిస్తాయి, కానీ నిజంగా చెప్పాలంటే ఈ అరచేతిలో కాదు. మీరు వాచ్ ధరిస్తారు, మీ చేతిలో వాచ్ ఉంది. బిడ్డలారా గమనించండి, మీరు ఎక్కడ వాచ్ కడతారు? ఇక్కడ మీరు కడతారు, రైట్? ఇక్కడ ఒక మనిషి చేయికున్న ఎముకల ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఎముకలు బిడ్డలారా ఇలా అక్కడ 2 ఎముకలు ఉన్నాయన్నమాట. 2 ఎముకలు ఉన్నాయి. ఎట్లా? ఒకవేళ మీ చేయికి ఎక్కడైనా తగిలి లేదా చేయి విరిగినప్పుడు ఎక్స్రే తీసుకున్నప్పుడు మీరు చూసి ఉండవచ్చు, లేదా ఈ చేయి ఎక్స్రే మీరు ఎక్కడైనా చూడండి. ఇక్కడి నుంచి ఈ మోచేయి నుంచి మొదలై ఈ రెస్ట్ వరకు ఉన్నటువంటి ఈ ఎముకలు ఇలా 2 ఉన్నాయి. అవి ఇలా దగ్గర చేర్చబడి ఉన్నాయి. ఇది ఎక్కడ చేరుతూ ఉంది అంటే
ఈ రిస్టులో ఈ 2 ఎముకలు కలుస్తాయి. ఎందుకు అరచేతిలో 8 ఇంచులు పొడుగున్నటువంటి ఆ మేకులు కొట్టలేడంటే, యేసుక్రీస్తు భారం నేను చెప్పాను బిడ్డలారా 85 కిలోల భారం. అంతే మాత్రం కాదు, ఏ సిలువ వేయబడటానికి విధింపబడినటువంటి నేరస్తుడైనా ఒక వ్యక్తి శరీర భారం అంతా ఈ 2 మేకుల మీద ఉంటాయి. సిలువ వేయబడినటువంటి మనిషిని సిలువ మీద వారు అండగొట్టి వేలాడతీసేది బిడ్డలారా ఈ అరచేతులు కొట్టబడినటువంటి మేకుల మీద ఉంటుంది. ఆ మేకులు అరచేతులు కొడితే శరీర భారం వలన ఇది మెల్లమెల్లగా చీలిపోయి ఇలా బాడీ ఆ సిలువ నుండి మేకుల నుండి కిందకి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి అన్నీ కేవలం మాంసం మాత్రమే ఉంటుంది బిడ్డలారా, ఈ గ్యాప్ అంతా మాంసం ఉంటుందన్నమాట. అందులో ఇక్కడ కొడితే ఇలా ఇక్కడికి కానీ ఇలా ఆ మేకులు ఆ మాంసం చీల్చుకుంటూ బాడీ కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల జారిపోకుండా రోమా సైనికులు ఎక్కడ మేకులు కొట్టాడని బిడ్డలారా, ఇక్కడ ఈ అరచేతులు పైన రిస్ట్ దగ్గర ఇక్కడ బిడ్డలారా ఎముకలు ఎట్లయితే 2 కలిసి ఉన్నాయో అక్కడ మేకులు కొట్టారంట. ఇక్కడ మేకులు కొడితే ప్రత్యేకత ఏంటంటే బిడ్డలారా, ఇది ఎప్పుడు కూడా అది జారిపోవదు. ఎందుకంటే ఇది మాంసం వలన కాదు, ఎముకల వలన గట్టిగా ఉంటుంది ఒక వ్యక్తి ఈ రిస్ట్ అన్నమాట. అందువలన యేసుక్రీస్తు 2 చేతులలో గమనించండి, ఇక్కడ 8 ఇంచులు పొడిగిన 2 మేకులు కొట్టి యేసుక్రీస్తు సెలవులో వేలాడతీశాడు. బ్రతికి ఉన్న మనిషి, బ్రతికి ఉన్నటువంటి మాంసములో బిడ్డలారా ఇక్కడ మేకులు దిగబడినప్పుడు ఎంత ఆవేదన ఒక వ్యక్తి అనుభవిస్తారు. అలాగే ఒక కాలు మీద ఇంకొక కాలు పెట్టి పాదముల మీద పొడుగైనటువంటి ఇంకొక మేకు కొట్టి 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 బిగించినప్పుడు బిడ్డలారా ఊహించుకోండి, మీ కాళ్ళు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఒక మనిషి ఎంతగా వేదన సహిస్తారు. కూరగాయలకు వస్తూ ఉంటే ఏమైనా పని చేస్తూ ఉంటే కొద్దిగా మీ వేళ్ళు కొద్దిగా కట్ అయితే బిడ్డలారా ఎంత వేదన, ఎంత రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఒక్కసారి యేసుక్రీస్తు స్మరణ గురించి ధ్యానిస్తున్న మనము ఈ దివ్యకారుణ్య ధ్యాన వడక చివరి రోజున మనము ఒక్కసారి ఆలోచించుకో ప్రియులరా, ఇలా 2 మేకులు చేతులపై, ఒక మేకుతో 2 కాలు పాదం మీద పాదం మోపి మేకులు కొట్టారంటే ఎంత ఆవేదన, ఎంతగా యేసుక్రీస్తు సహించి భరించి ఉన్నాడో ఒకసారి ఆలోచించుకో. ఇవి అన్ని ధ్యానించటం బిడ్డలారా సిస్టర్ ఫౌస్టినా గారికి ఆయన తెలియజేసినటువంటి అంశం ప్రకారం యేసుక్రీస్తుకి నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే, యేసుక్రీస్తుకి ఎక్కువ సంతోషం కలిగించే ఒక ఆధ్యాత్మిక కార్యం ఇది, ఒక కృత్యం ఇది. అలాగే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీరు ఎక్కువగా దేవుని కృపలో, ప్రేమలో, కరుణలో ఎదిగి ఆధ్యాత్మిక యందు, పరిశుద్ధత యందు, నిర్మలత్వమందు, శాంక్టిటీ యందు మీరు ఎదిగే గొప్ప కార్యం, శ్రేష్టమైన విషయం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ సిలువ శ్రమల ధ్యానం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు యేసు ఆస్వాదింపబడినవారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడునో మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ సిలువ శ్రమల ధ్యానం ముందుకు
శిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తుని ఒక్కసారి మీ మనసులో మీరు చూడండి. ఆయన తల నుండి అది కాళ్ళ వరకు మనము ఒక్కొక్క శరీర అవయవాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. తల మీద ఏముంటుంది? నేను ఇందాక చెప్పినట్లు బిడ్డలారా, ముళ్ళ కిరీటం ధరించి ఉన్నాడు యేసుక్రీస్తు. 3-4 ఇంచులు పొడుగైనటువంటి ముళ్ళులతో చేయబడినటువంటి ముళ్ళ కిరీటమని ఇందాక చెప్పాను. 15 ముళ్ళు ఆయన తల మీద గుచ్చుకున్నటువంటి ఒక ముళ్ళ కిరీటం ఆయన తల మీద ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అక్కడి నుంచి కూడా రక్తం కారుతూ ధారధారగా ప్రవహిస్తున్నటువంటి ఒక తల గమనించండి. రెండవదిగా ఆయన 2 చెంపల మీద యేసుక్రీస్తుని ముళ్ళ కిరీటం ధరించినప్పుడు, ముళ్ళ కిరీటం తలపై పెట్టి కొట్టినప్పుడు ప్రియులారా, ఊదా వస్త్రము ధరింపించి యేసుక్రీస్తుని వారు హేళన చేసి అవమానపరచినప్పుడు, అంతేకాదు పీలాతు ముందు విచారణ జరుగుతూ ఉండగా కూడా యేసుక్రీస్తు చెంపపై 10 మారులు ఈ సైనికులు కొట్టారు. రోమా సైనికులు బిడ్డలారా, అంత బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఇంకా బక్కగా ఉన్నవాళ్ళు కాదు. మీరు బొమ్మలో నెట్లు చూసి ఉన్న మీకు తెలుసు ప్రియులారా, చాలా బలాఢ్యుడైనటువంటి రోమా సైనికులు. అటువంటి సైనికులు యేసుక్రీస్తు చెంపపై మళ్ళా గట్టిగా కొట్టి ఆడబిడ్డలారా, అప్పుడు ఆయన చెంప 2 చెంపలు ఎలా గాయపడి ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. మూడవది ఆయన ముఖం. వాక్యం పలుకుతుంది పరిశుద్ధ గ్రంథములో, యేసుక్రీస్తు ముఖం మీద సైనికులు ఉమ్మివేశారు. మనుషులు బయట ఉమ్మివేస్తారు, కానీ ఏ మనిషిని కూడా ఉమ్మివేసి మనం వెయ్యం. మనిషికి గౌరవం ఉంటుంది, మనిషికి మర్యాద ఉంటుంది బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు యేసుక్రీస్తు ముఖం మీద సైనికులు ఉమ్మివేసి అవమానపరిచినట్లుగా మనం చదువుతున్న ప్రియ సహోదరులారా. ఇంకా ఆయన భుజస్కంధాలు, ఈ 150 కిలోల శిలువ భారం మోసినటువంటి యేసుక్రీస్తు ఎంతగా ఈ భుజస్కంధాల మీద వేదన కలిగి ఉండవచ్చు. ఎందుకంటే మీకు తెలిసి ఉండవచ్చు, సెయింట్ బెర్నార్డ్ అనే ఒక పునీతుడు ఉన్నాడు. సెయింట్ బెర్నార్డు ఒకరోజు యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు అడిగాడంట, ప్రభువా, తల నుండి అది కాళ్ళ వరకు నీ శరీరములో ఎన్నో గాయాలు కలిగాయి. నీ శిలువ శ్రమల మరణ సమయంలో ఈ అన్ని గాయాలలో నీకు ఎక్కువగా వేదన కలిగించిన గాయం ఏది అని పునీత బెర్నార్డ్ గారు యేసుక్రీస్తుని అడిగారంట. అప్పుడు యేసుక్రీస్తు దర్శనములో పునీత బెర్నార్డ్ గారికి తెలియజేసిన రహస్యం ఏంటంటే, చరిత్ర లేఖలో నేను ఇప్పుడు చెప్పే అంశం ఉంది, ఇది కథ కాదు. యేసుక్రీస్తు పునీత బెర్నార్డ్ గారికి తెలియజేశారంట, తన శరీరములో కలిగినటువంటి అన్ని వేదనల కలిగిన గాయముల కంటే చాలా ఎక్కువగా వేదన కలిగినది తన షోల్డర్ వూండ్స్ అని యేసుక్రీస్తు తెలియజేశాడు. ఎందుకు షోల్డర్ వూండ్స్ అంటే బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఈ 45 కిలోల భారం ఉన్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి ఆ చెక్క మొక్క పెట్టి కట్టినది ఆయన భుజస్కంధాల మీదనే. ఈ భారమైనటువంటి ఇలా చేతుల పైకి లేతే బిడ్డలారా, ఇక్కడ ఎముకలు కనిపిస్తాయి. ఈ ఎముకల మీద ఈ భారమైన చెక్క మొక్క ఇలా రుద్ది తగిలి పునీత బెర్నార్డ్ గారికి యేసుకు తెలియజేసినటువంటి రహస్యం ఏంటంటే, ఆయన షోల్డర్ వూండ్స్ అంట, ఇక్కడ కలిగినటువంటి గాయం వలన ఆయనకి ఎక్కువగా వేదన కలిగింది అని యేసుకు తెలియజేశాడు. అలాంటి 2 భుజస్కంధాలు ప్రియ సహోదరులారా. ఇంకా మనం కిందకి ఆలోచిస్తే, నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ రిస్ట్లో దిగబడినటువంటి 2 మేకులు, అది ఇలా వ్రేలాడుతూ ఉంది ఆ మనిషి శరీరములో ఉన్న భారం అంతా కూడా. బిడ్డలారా, ఇంకా ముందుకు ఆలోచిస్తే బిడ్డలారా, ఆయన 2 కళ్ళు
నిద్ర భారముతో ఉన్నటువంటి కళ్ళు, రాత్రి నిద్ర పోనీయలేదు యేసుక్రీస్తుని. అలాంటి నిద్ర భారముతో, వేదనతో నింపబడినటువంటి, అవమానముతో నింపబడినటువంటి, నిరాకరించబడినటువంటి ఆ బాధలో ఉన్నటువంటి 2 కళ్ళు ప్రియబడలారా. ఇంకా యేసుక్రీస్తు 2 చెవులు, శిలువ మీద వేలాడుతూ ఆయన కింద చూస్తూ ఉండబడలారా. నేను ఇంకా మీకు చెప్పబోతూ ఉన్నాను ఈ సంఘటన. శిలువ చెంద ఎంతమంది రకరకాల గ్రూపులు, గుంపులుగా హేళన చేస్తూ, అవమానపరుస్తూ, హింసపరుస్తూ, దేవదూషణం పలుకుతూ ఆయనకి విరుద్ధంగా ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు. ఈ తిరస్కరణం అంతా 2 చెవులు. ఇంకా శరీరం అంతా నేను చెప్పిన పిల్లరా ఏమని 5480 గాయాలు, కొరడా దెబ్బల వలన పూర్తిగా గాయముతో నింపబడినటువంటి ఒక శరీరం ప్రియబడ్లారా. యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుంటామా, 52వ అధ్యాయము 14 వచనములు పడలారా. యేసుక్రీస్తు ఎంతగా వేదనలకి, గాయాలకి తన శరీరం మారిందో, అది ఎంత ఘోరమైనదో ఒకసారి విందాం. యెషయా ప్రవక్త గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. జన సమూహములు అతనిని చూసి విభ్రాంతి చెందను. అతడు వికృత రూపము తాల్చి, అక్కడ వికృత రూపం దాల్చి ఉన్నందువలన నరుడు వలె కనిపింపడాయను. బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు 33 వయస్సు ప్రాయం కలిగిన ఒక యువకుడు. నేను చెప్పాను కదా, 5 అడుగులు 11 ఇంచు హైట్ ఉన్నటువంటి ఎత్తున్న మనిషి. యేసుక్రీస్తు బరువు 85 కిలోలు. ఇంత పర్సనాలిటీ ఉన్న ఒక మనిషి శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆయన తల నుండి కాళ్ళ వరకు కలిగినటువంటి గాయాల వలన, వారు కలిగించిన గాయాల వలన ఆయన వికృత రూపం దాల్చి ఉన్నందువలన మనిషి వలె కనిపింపడాయను. మై గాడ్, ఆలోచించలేము. అంటే ఒక మాంసపిండం రేలాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది యేసుక్రీస్తు. ఒక మనుష్య కాదా అని వికృత రూపం వలన ఆయన మనిషి వలె కనిపింపడాయను. అంటే యేసుక్రీస్తు శిలువపై వేలాడుతూ ఉన్నటువంటి ఆ సన్నివేశం చూస్తే మనుష్య కాదా అని కూడా గుర్తింపలేనటువంటి ఒక పరిస్థితి. అంతగా గాయపడిన శరీరముతో యేసుక్రీస్తు శిలువపై వేలాడుతూ ఉన్నాడు. అది ఊహించలేని ప్రియబిడ్డలారా, ఊహించలేను శరీరం అంతా. ఇంకా నేను ఇందాక చెప్పాను, నడుములో వస్త్రహీనుడైన యేసుక్రీస్తుకి ఒక స్త్రీ విసిరేసిన శిరోవస్త్రము సైనికులు తొడిగించాడు. అది మాత్రమే ఉంటుంది. కొద్దిగా సిగ్గు కప్పుకోవటానికి ఒక చిన్న తుండుగుడ్డ. ప్రియబిడ్డలారా, ఇంకా ఆయన తొడ గమనించండి, రాతి స్తంభం మీద 2 చేతులు కట్టేసి అతన్ని వెనక నుండి కాలు, తొడ, మాంసం అంతా కూడా కొట్టి 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 పీసులుగా మాంసము ఊడిపోయినటువంటి 2 కాళ్ళు, వీపు కూడా అలాగే. గమనించండి, యేసుక్రీస్తుని 2 చేతులని ఇలా రాతి స్తంభం మీద కట్టి కొద్దిగా ముందుకు ఉంచి పెట్టారు. తన వీపు మీద, తన బ్యాక్ మీద అప్పటివరా ఈ కొరడా దెబ్బలు, మొక్కలుగా మాంసపిండం ఎగిరిపోయినటువంటి శరీరం. అంటే లోతైనటువంటి, చెప్పాను కదా ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు శరీరములో నేను చెప్పాను లోతైనటువంటి 150 గాయాలు ఉన్నాయంట. అనగా మాంసము ఎగిరిపోయాయి ఈ కొరడ దెబ్బల వలన. ప్రియబిడ్డలారా, అటువంటి ఒక శరీరం, ఒక వీపు ప్రియబిడ్డలారా యేసుక్రీస్తుకి. ఇంకా మీరు సిలువ మీద వేలాడుతున్న అలా సిలువ మరణమును గురించి చరిత్ర లేఖలో మీరు చదివితే అక్కడ మీకు అర్థమవుతుందంటే ప్రియబిడ్డలారా, సిలువపై మరణశిక్షకి విధింపబడినటువంటి ఒక నేరస్తుడు
శిలువపై వేలాడుతూ ఉండగా ఆ బాడీ భారం అంతా కూడా ఈ రెండు చేతులపై లాగబడుతూ ఉన్నాయి కాబట్టి ఊపిరి సరిగా పీల్చుకోలేరు మనిషి. అందుకే త్వరగా చచ్చిపోతారన్నమాట, త్వరగా చచ్చిపోతారు. ప్రియబిడ్డలారా, అలా యేసుక్రీస్తు మరణించినప్పుడు నిజంగా ఆయన చనిపోయాడా లేదా అని తెలుసుకోవటానికి సైనికులలో ఒకడు ఒక ఈటతో యేసుక్రీస్తు హృదయాన్ని పొడిచి తెరచాడు అని వాక్యం పలుకుతుంది. చదువుతామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం విందామా? అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బెల్లముతో పొడిచెను. సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కన బెల్లముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. బిడ్డలారా, యేసుక్రీస్తు గుండె హృదయం ఎలాంటిదంటే ఈ ఈటతో పొడిచి తెరవబడినటువంటి హృదయం. అంటే ఇంకా ఏది కూడా మిగిలేది లేదు. పూర్తిగా కంప్లీట్లీ రక్తము నీరు కారి పోయి పూర్తిగా ఒక యాగబలిగా అర్పించినటువంటి తన యొక్క హృదయం. బిడ్డలారా, ఇక మీకు తెలుసు ఆయన మోకాలు. నేను ఈ వాక్య పరిచయ ప్రారంభంలో ఒక మాట అన్నాను. ప్రియులారా, కాలుజారి త్రొడ్డెల్లి కింద పడుతున్నప్పుడు ముఖము మోకాలు ముందుగా వెళ్ళి రాళ్ల మీద, రెప్పల మీద, మట్టి మీద, ముళ్ళ మీద తగిలి గాయపడినటువంటి రెండు మోకాలు, అలాగే పాదము ఒకటి మీద ఒకటి పెట్టి 8 ఇంచులు పొడుగైనటువంటి మేకుతో కొట్టబడినటువంటి ఆయన రెండు పాదములు. ఒక్క నిమిషం యేసుకు తల నుండి అది కాళ్ళ వరకు ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకో. ప్రియ బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ఇవి అన్నీ సహించి ఆయన శిలువపై వేలాడుతూ కిందకి చూస్తూ ఉండగా అక్కడ 4 రకాల గ్రూపులు మనుషులు ఉన్నారు. 4 రకాల గుంపులు మనుషులు. ఒక గుంపు ఏంటంటే ప్రియబులారా, సైనికులు ఒక గుంపు. ఎంతమంది? 35 మంది సైనికులు యేసుక్రీస్తును సిలువ వేయటానికి రోమా చక్రవర్తి అయిన పంతియస్ పైలట్ నియమించారు. ఈ 35 మంది సోల్జర్స్ బిడ్డలారా యేసుక్రీస్తుని ఎగతాళి చేస్తూ ఉన్నారు. నవ్వుతూ, కేకలు వేస్తూ, ఎగతాళి చేస్తూ ఉన్నారు. సెలవు మీద వేలాడుతూ ఆయన కిందకు చూస్తూ ఉంటే కనిపిస్తున్నటువంటి ఒక సన్నివేశం, ఒక గ్రూప్. రెండో గ్రూప్ ఏంటి ప్రియబిడ్డలారా? ఆయన కుడి ఎడమల ఉన్నటువంటి 2 నేరస్తులు. ఒకడు ఏమంటున్నాడు? అతన్ని నిందిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తు కదా, నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ప్రియబిడ్డలారా ఆయనని నిందిస్తూ ఉన్నటువంటి 2 నేరస్తులు ఆయన కుడి ఎడమల. మూడో గ్రూప్ ఏంటి ప్రియబిడ్డలారా? గమనించండి, యేసుక్రీస్తుని పరిహసిస్తూ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, కుళ్ళు కుతంత్రాలతో యేసుక్రీస్తుని మరణశిక్షకి అప్పజెప్పిన వారు కూడా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, రిలీజియస్ లీడర్సే. వారు చేస్తున్నారు, యేసుక్రీస్తుని పరిహసించి మాట్లాడుతున్నారు, తల ఊపుకుంటూ మాట్లాడుతున్నారు. దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో మళ్ళా పునర్నిర్మించేవాడు కదా, దిగిరా, నీవు దేవుని కుమారుడైతే నీవు నిరూపించు అని చెప్పి ప్రియబిడ్డలారా పరిహసిస్తూ ఉన్నటువంటి రిలీజియస్ గ్రూపు మూడవ గ్రూప్ బిడ్డలారా. ఇంకా నాలుగోది ఏంటి ప్రియబిడ్డలారా? క్రౌడ్ లేదా ప్రజలు. వారు చేస్తున్నారు, యేసుక్రీస్తుని దూషిస్తూ ఉన్నాడు, పరిహసిస్తూ ఉన్నాడు. ఈ 4 రకాల గుంపులు మనుషులు
ఆ కలువరి కొండ దగ్గర, ఆ కొండ మీద యేసుక్రీస్తు వేలాడుతూ ఉండగా తండ్రి ఏకైక కుమారుడు మానవ రక్ష చరిత్ర సంకలన సాధించటానికి దిగివచ్చిన మనుష్య కుమారుడు, మానవుల పాపము కడిగివేయటానికి గొర్రెపిల్లగా విధింపబడినటువంటి దేవుని కుమారుడు, మానవుల శాపం పోగొట్టినటువంటి దేవుని కుమారుడు. ప్రియబిడ్డలారా, ఎంత ఘోరమైన, ఇంత అపహాస్యమైన, ఇంత బాధతో కూడినటువంటి ఒక వేదనకి, ఒక మరణానికి బిడ్డలారా ఆయన గురి అయ్యాడు. మనము చరిత్ర లేఖన పరిశీలన చూస్తే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆయన 30 BCలో యేసుక్రీస్తు చనిపోయాడు. ఏప్రిల్ 17వ తారీఖున ఆయన చనిపోయినప్పుడు ఆయన శిలువ మీద INRI అని మీరు చూసి ఉండవచ్చు. ప్రియబిడ్డలారా, అది లాటిన్లో రాయబడి ఉంటుంది. యేసుస్ నజరేనియస్ రెక్స్ ఉదావం అని అర్థం. ఈయన యూదుల రాజు అని పీలాతు రాసినటువంటి ఆ పలక, అది పైన ఒక మేకుతో వారు కొట్టి అక్కడ స్థాపించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు బిడ్డలారా 2-3 చిన్న విషయాలు. అదేంటంటే, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానం ఆయనకి చాలా చాలా ప్రీతి కలిగించు ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఈ శిలువ శ్రమల గురించి ధ్యానిస్తూ ఉండగా ఆ యేసుక్రీస్తు కృపతో, ప్రేమతో, కరుణతో ఆయన నీ హృదయాన్ని మెల్లమెల్లమెల్లగా నింపేస్తాడు. నీ గుండెలో మార్పు, మనస్సులో మార్పు కలగటానికి ఒక సులువైన మార్గం ఇదే. ఎందుకు? నీ ఒక్కొక్కసారి ఈ శిలువ శ్రమల ధ్యానం చేస్తూ ఉండగా నీకు యేసుక్రీస్తు పట్ల ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ జాలి కలుగుతూ ఉంటుంది. నీకు ఆయనకి మధ్యలో ఒక ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అప్పుడు ఆటోమేటికలీ నీ మనస్సు ఆయన మీద ఆకర్షింపబడుతూ ఉంటుంది. పాపం చెయ్యకుండా ఆయన కోసం ఒక పుణ్యం పూరిత జీవితం జీవించటానికి నీకు ఆంతరిక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆయన శరీరం మీద సహించినటువంటి ఇన్ని బాధలు, వేదనలు తొలగించుకుంటే నీ శరీరముతో మళ్ళా పాపం చేయకుండా జ్ఞానస్థానం వలన ముద్రింపబడినటువంటి నీ శరీరాన్ని ఆయన పరిశుద్ధాత్మకు ఆలయముగా, పవిత్రమైన దేహముగా, పవిత్ర శరీరంగా కాపాడుకోవటానికి నీకు ఇంద్రియ నిగ్రహణ శక్తి కలుగుతూ ఉంటుంది. చాలామంది అంటారు, స్వామి మళ్ళా పాపంలో పడిపోతూ ఉన్నాం, శోధన తట్టుకోలేకపోతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, పునీత ఫౌస్టినా సిస్టర్ గారికి యేసుక్రీస్తు కరుణామూర్తి తెలియజేసినటువంటి ఈ రహస్యం మీరు రేపటి నుంచి మీ జీవితంలో ప్రాక్టీస్ చేయండి. ఆయన శ్రమల గురించి, వేదనల గురించి, బాధల గురించి మీరు ధ్యానించండి, మెడిటేట్ చేయండి. బిడ్డలారా, తప్పకుండా నీకు ఆయన ఇది చేసేస్తారు. సందేహం అవసరం లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అలాగే పాపం మీద విరక్తి కలగాలంటే, పాపం మీద విరక్తత్వం కలగాలంటే యేసుక్రీస్తు శ్రమల ధ్యానం చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఆయన మీద ఎక్కువగా ప్రేమ నీకు కలుగుతూ ఉంటుంది ఈ శిలువ శ్రమల ధ్యానం వలన. అలా ధ్యానిస్తూ ఉండగా ఆయన తన కృపతోనూ, కరుణతోనూ, ప్రేమతోనూ నీ హృదయాన్ని నింపి నిన్ను తన సొంత బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా మారుస్తాడు. ఇది ఆయనకి స్వీకార్యమైనటువంటి ధ్యానం. ప్రియబిడ్డలారా, సాధ్యమైతే మీ రూములో, సాధ్యమైతే గుడికి వెళ్ళి, లేదా దివస ప్రసాద ఆరాధన మందిరములో కానీ నేను ఇప్పుడు ఒక గంట సేపుతో మాట్లాడినటువంటి ఇన్ని రకరకాల శ్రమలు,
ఇన్ని రకరకాల వేదనలు, ఒక మనిషి ఊహింపలేనంత వేదన, ఒక మనిషి తట్టుకోలేనంత వేదన. ఒకటి శారీరకమైనటువంటి గాయాలు, వేదనలు. రెండవదిగా మానసికమైనటువంటి వేదనలు, అవమానాలు, గాయాలు. మూడవదిగా ఆధ్యాత్మికమైనటువంటిది. శరీరం, మనస్సు, ఆత్మ మూడిటిలో కూడా యేసుక్రీస్తు ఒక మనిషి ఊహానికి అందని, తట్టుకోలేని, భరించలేని వేదన, బాధ ఆయన సహించాడు. దేనికోసం? ఆయన నిర్దోషివై ఉండి కూడా నీ పాపముల పరిష్కారార్థమై, శాపమును నీకు విడుదల ఇవ్వటానికే, నీ దోషములు పరిష్కరించటానికే గొర్రెపిల్లగా నిర్దోషినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. ఆ రక్తములో కడగబడిన నువ్వు శుద్ధి పొందుతూ ఉన్నావు. ఆ రక్తములో కడగబడినటువంటి నీవు పరిశుద్ధులుగా మారుతూ ఉన్నావు. మన జ్ఞానస్నానానికి సూచన ఇదే. నీవు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి, అటెండ్ చేస్తున్నటువంటి పరిశుద్ధ దివ్య బలిపూజకి సూచన ఇదే. ఆ రక్తము, ఆ నీళ్లు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నీ రక్ష చరిత్ర సంఘటన, ఆదిమ దంపతుల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యం ఈ కుమారుని యొక్క మరణము ద్వారా యేసుక్రీస్తు మళ్ళా తెరచి, నీవు, నేను నిన్న వాక్యములో చెప్పాను, యేసుక్రీస్తు మరణించినప్పుడు దేవాలయ తెర పైనుండి కింద వరకు 2 భాగాలుగా చీలిపోయాయి అని చెప్పాను. బిడ్డలారా, దేవుని సన్నిధికి నీవు చేరటానికి ఆయన మార్గం తెరచాడు. ప్రియలారా, ఈ యేసుక్రీస్తు శ్రమల గురించి ధ్యానించండి. సాధ్యమైతే నిన్న చెప్పినట్లుగా మధ్యాహ్నం 3 గంటల సమయం, 1 గంట సేపు మీరు ప్రార్థన కోసం కేటాయించండి, ధ్యానించండి. దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పండి. అలాగే సెలవు మార్గ ప్రార్థన మీరు చేయండి. అలాగే 4 దేవరహస్యాల గురించి మీరు ధ్యానించండి. అందులో శ్రేష్టమైనది దుఃఖ దేవరహస్యం గురించి ధ్యానించి మీరు యేసుక్రీస్తుతో పాటు కాసేపు మానసిక ఐక్యముతో, ఆధ్యాత్మిక ఐక్యముతో మీరు గడిపితే, ప్రియులారా, నీ జీవితములో గొప్ప మార్పులు తప్పకుండా ఆయన చేస్తాడు. ఈ శిలువ శ్రమల యోగ్యత మీ పిల్లలు మారాలని, నీ భర్త మారాలని, నీ భార్య మారాలని, అమ్మ మారాలని, నాన్న మారాలని, అత్తమ్మ మారాలని, నాయన మారాలని నీకుంది కదా. నీ శ్రమల వలన సాధ్యం కాదు బిడ్డలారా. నీ ప్రయత్నాల వల్ల మనం ఎవరిని మార్చలేం. ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు శ్రమల, దుఃఖపూరిత శ్రమల యోగ్యత ద్వారా, ప్రభువా, ఇదిగో నా పిల్లలు చేస్తున్న పాపాన్ని అర్పిస్తూ ఉన్నా, నా కుటుంబ సభ్యుల పాపాన్ని అర్పిస్తూ ఉన్నాం, వారు మారాలని అర్పిస్తూ ఉన్నాను, కానుకగా అర్పిస్తున్నాను చెప్పి మీరు ప్రార్థన చేయండి బిడ్డలారా. తప్పకుండా నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఆయన మారేస్తాడు. 1 నిమిషం నాతో కలిసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, గత 1 గంట సేపు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానం ముగించిన ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన దేవా, నీవు కల్వరి శిలువలో సహించిన ఆ వేదన, ఆ బాధ, ఆ వేదన ఎంత గాఢమైనదో, ఎంత ఘోరమైనదో అని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నీ వేదనలతో మేము కూడా కలిసి శిలువ శ్రమల ధ్యానం చేస్తూ ఉండగా నీ అపారమైన కృపను, కరుణను, ప్రేమను మాపై కృంభరించండి. మా జీవితాలను మార్చండి, మనస్తత్వాన్ని మార్చండి, పాపము నుండి శుద్ధి చేయండి, పాపం మీద విరక్తత్వం మాకు కలిగించండి. ప్రభువా, పాపాన్ని ప్రేమించుకోకుండా, లోకాన్ని ప్రేమించుకోకుండా నీవు నా కోసం ఎంతగానో సహించారో, మరణించారో, నీ సహనంతో పాటు
నేను నా వేదనను, నా సహనాన్ని, నా ఇబ్బందుల కష్టాలను పోలిస్తే అది ఎంత మాత్రం ప్రభువా అని ఆ నిస్సారత్వం మాకు నేర్పించండి ప్రభువా. మధ్యాహ్నం 3 గంటల సేపు నీ శ్రమలను ధ్యానిస్తున్న ఒక్కొక్క బిడ్డని నీ కృపతోను, ప్రేమతోను, కరుణతోను నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. పాపదాస్యతను విడిపించమని ప్రార్థిస్తున్నాం. సైతాన బంధకాలు త్రెంచివేయమని ప్రార్థిస్తున్నాం. నీ వైపు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మకు అందమైనటువంటి పరిస్థితి కలిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధులుగా శరీర, మనస్సు, ఆత్మలో జీవించే గొప్ప భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ డివైన్ మర్సీ రిట్రీట్, దివ్య కారుణ్య ధ్యాన వడక చివరి రోజున ఈ బిడ్డలు అటెండ్ అవ్వబోతున్న ప్రతి సెషన్ ద్వారా వీరిని గొప్పగా దీవించమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ టోక్ అయిన వెంటనే సిస్టర్ భాను గారు 2వ వాక్య సందేశముతో మీ దగ్గర రెడీగా ఉన్నారు. ఆ వీడియో కూడా మీరు చూడండి. సాయంకాలము 6 గంటలకి ప్రియబిడ్డలారా, దివ్య కారుణ్య యేసు క్రీస్తు యొక్క ప్రేమ, కరుణ అనుభవం మీరు పరిశుద్ధ బలిభోజలో, దివ్య ప్రసాద ఆరాధనలో పొందబోతూ ఉన్నారు. దేవుడు మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్, దేవుని కృపతో నింపబడినటువంటి దివ్య కారుణ్య ధ్యాన వడకం దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్.